రాష్ట్ర పరిపాలన గురించి ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? గతంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు, దీంతో పాటు అభివృద్ధి అంటుంది. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఏం బాగాలేదు సార్. ఏమని చెప్పాలంటే అసలు ఏముందని లడ్డు విషయం తీసుకోండి, ఎంత గొడవ చేశారు. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆయన్ని అంత కించపరచడం దేనికి? కించపరచాల్సిన పని ఏమన్నా ఉందా? ఏదన్నా ఉంటే పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఇంట్లో చిన్నపిల్లోడిని ఏదైనా వస్తువు తెమ్మంటేనే వివరం చెప్పి పంపిస్తాం. అలాంటిది వివరత్నం లేకుండా మాట్లాడటం అంటే ఒక పద్ధతేనా? సుప్రీంకోర్టులో కూడా ముట్టికాయలు పట్టడం జరిగింది కదా సార్. ఏదైతే ఉందో జంతు అవశేషాలు కలవలేదు. చిన్న లాజిక్ చెప్పాను సార్. ఇంట్లో చిన్నపిల్లోడికి వస్తువు తెమ్మని పంపించేటప్పుడు పలాని తీసుకురారా నాన్న అని చెప్పి అక్కడ 100 రూపాయలు అయ్యేది 150 ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫోన్ చేస్తే ఏమన్నా తెచ్చుకుంటానికి. అలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా తయారైపోయారంటే ఏమనుకోవాలా? ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా? తెలియదు కదా సార్, ఎక్కడ కూడా కల్తీ అయితే నేను చెప్పేది కల్తీ లేదని తెలియదు కదా. మీరు ఏ డీటెయిల్స్ తీసుకోకుండా మాట్లాడటం దేనికి? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఇప్పుడు ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసేస్తే ఏమవుద్ది? కొద్దిగా నాలెడ్జ్తో మాట్లాడమనండి. ఏదైనా సరే జనాలకు ఉపయోగం ఉందండి. ఏముందని? రూపాయికి పావలాకి మేము భూములు ఇస్తాము, దానివల్ల కంపెనీలు వస్తాయి, మాకు ఇబ్బంది లేదంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా ఇవ్వనండి. 4 ఎకరాలు నేను కూడా ఒక కంపెనీ పెడతా, నేను మిల్లు పెడతాను, ఒక ఇది పెడతాను. నాకు కూడా ఒక నాకు ఒక ఎకరం చాలండి. 99 పైసలకి మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని పెడతాం. ఓ 10 మంది కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని పెడతాం. భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు కదా సార్, కొంచెం కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఏం వచ్చినాయి చెప్పమానండి, ఎంత ఖర్చు అయింది చెప్పమానండి. జనాలు సొమ్ము అనుకున్నారా, వాళ్ళ సొంత సొమ్ము అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలి ముందర. అది ఎలా ఉంటారంటే ఐటీ శాఖ మినిస్టర్ కూడా తిరుగుతున్నారు కదా పదే పదే, అభివృద్ధి అయితేనే అంటే అంటున్నారు కదా సార్. ఎక్కడికి తిరుగుతున్నారు? విదేశీ పర్యటనకి పదే పదే వెళ్తున్నారు. అవును, ఎన్ని వచ్చినాయి చెప్పమానండి. వాళ్ళు కుదురుతున్నాయి అంటున్నారు కదా. ఎక్కడ చూపించమనండి. ఏమండి, చేసేవాడిని చెడదింగల్లా ఇది చేశారు. ఇక ఇప్పుడు అంతా చేసి 17 మెడికల్ కాలేజీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చినాయి? అప్పుడు ప్రైవేటీకరణకు వెళ్తేనే కొంచెం సుఖమంగా అన్ని కాబట్టి కరెక్ట్ అవుతాయి అంటున్నారు. ఒక 5 అన్నా చేస్తామంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతాడు. ఎవరు బదాయిస్తారు? పేదలు బదాయిస్తారా? 70% కంట్రోల్ మనకే ఉంటుందని కూడా చెప్పారు కదా. బాండ్ రాసిస్తారా కనుక్కోండి. బాండ్ ఏమైనా రాసిస్తారా కనుక్కోండి. పక్కా బాండ్ ఏమైనా రాసిస్తారా? అంటే వైద్య పరికరాలు ఆ సరంజామా అంతా సమకూరదు, ప్రభుత్వాలే నిర్ణయించాలంటే కొంచెం వ్యయం అవుతాయి. వ్యయం అవుతుంది దేనికి? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది సార్ మరి? ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, సంక్షేమాలు కూడా మరి ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ప్రజలైతే కనుక పిచ్చి గొర్రెలు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. పిచ్చి గొర్రెలు అనుకొని ఆ గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి పాదయాత్రగా వస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా 1.5 తర్వాత ఉంటానంటున్నారు కదా. ఓడిపోయిన చోట గెలవాలి, మేము అన్నీ చెప్పినట్టు చేశాం కాబట్టి ప్రజలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? కోట్ల విషయాలు ఏం సార్? 10 కోట్లు ఏమో తెచ్చారంటున్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ ఉందా లేదా ఏంటి? అది తెలుసుకోండి ముందర. అది మరి ఏం లేకుండా ఏం మాట్లాడతాం మేము కూడా. ఎందాక ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు సార్, మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక మేము కూడా మాట్లాడలేము సార్, ఒక్క ముక్కతో చెప్పాలంటే. అది కూటమి ప్రభుత్వం వచ్చాక చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్కి మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయేవి ఉన్నాయా, కడతావా? కట్టినవి ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ము జంగటాగా చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయటానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేస్తే నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తామంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు తెంగటమా? ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు తెంగావు, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకు తెంగావు, బస్టాండ్లు అమ్ముకు తెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్టాండ్ అమ్ముకు తెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ అసలు అమ్ముకు తెంగటమేనా సంపద సృష్టి అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి కడుతున్నాము. ఏంటి కట్టేది?
58,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 58,000 ఎకరాలు ఏం చేస్తావు? మొత్తం మొన్న వచ్చి మునిగిపోయింది. ఆ నీళ్లు తోడతాకే ఇంకా 3 నెలలు పట్టుద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట, ఎక్కడ రైల్వే స్టేషన్ కడతారంట. అసలు ఫ్లైట్ ఎగురుద్దా గన్నవరంలో? ఓకే. గన్నవరంలో ఫ్లైట్ ఎగురుద్దా? అమరావతి సంగతి తీసాయి. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరగలవా ఓకే. నీ గవర్నమెంట్లో? నా వైపు చూస్తే అసలు ఈసారైనా పూర్తయిద్దా అమరావతి? ఎప్పుడు? ఈసారైనా 1,00,000 సంవత్సరాలు ఇస్తా. ఓకే. 1,00,000 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. అమరావతి అనేది పూర్తి చేస్తే, సరే జగన్ రాజధానిలో ఏమన్నా కడితే జగన్ వస్తే అది అమరావతిని మాత్రం యాక్సెప్ట్ చేయడు. జగన్ గారు అది పక్కా. మావిగనని చెప్తున్నారు ఆల్రెడీ. అది మావిగానే ఎప్పటికైనా. నా ప్రశ్న ఏంటి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారా? పక్కా. 3 పార్టీలు కూటమంది అవతల. పక్క 30 పార్టీలు రాని ఈసారి. మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఓకే. ఈసారి మోదీకి కూడా అవకాశం లేదు. అంత నమ్మకంతో జగన్ గారు గెలుస్తారని మీరు ఎలా చెప్తున్నారు ఈసారి? పక్కాగా మోదీ ఉండడు కాబట్టి. ఓకే. మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఓకే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఓకే. ఎందుకంటే ఆడు పోటీ చేయటానికి లేదు, వాడు మాయ చేయటానికి లేదు. చూద్దాం ఏం జరిగింది అనేది. అసలు ఇక ఏమి జరగటానికి లేదు ఇక్కడ. కరాఖండిగా జగన్ గారు. కరాఖండిగా సెంట్రల్లో బీజేపీ ఉండదు, స్టేట్లో టీడీపీ ఉండదు, కూటమి ఉండదు. ఫైనల్గా ఒక మాట ఎలా ఉంటుంది సార్? 2029లో యంగ్ లీడర్స్తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ధీటుగా ఎవరన్నా ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారు పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి, లోకేష్ గారు ఎవరైనా? జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు? ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా, ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వహించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి? మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు, వెళ్ళిపోతావు. నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాటకు కూడా నీతి నిజాయితీ అనేది లేదు. నీలో అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి వాళ్ళు ఇలాగే తెచ్చించుకుంటున్నారు. చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు. కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నారు. 100 కాదు, 1000 కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తామని మనం ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్? ఎలా 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారెంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే,
మా చదువు పూర్తిగా ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదవాడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది. క్లాసులు జరుగుతున్నాయి కదా, అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35% వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈ కేజీ ఆ కేజీ అని వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి హాయ్ బ్రదర్. సో 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే బ్లాస్టర్ అనేది క్యాపిటలే బ్రో. ఎందుకంటే క్యాపిటల్కి 2 లక్షలు పెట్టుబడి పెట్టడం అనేది అసాధ్యం. ఓకే. జగన్ తీసుకున్న నిర్ణయం బాగుంది. సో మావిగన్ సపోర్ట్ చేస్తున్నాను. ఆ డెసిషన్ బాగుంది. ఎందుకంటే జగన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు. 3 రాజధానులు కూడా కాదు, ఓన్లీ మావిగన్ అని చెప్పాడు. బాగుంది. అంటే రేపు ఎన్నికల్లో కూడా ఈ మావిగన్ విధానంతో వెళ్తారట జగన్ గారు. వెళ్తారని స్టాండ్ తీసుకున్నారు. అది కొంచెం నాకైతే కొంచెం డిఫికల్టే. అంటే ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్నాడు ధైర్యంగా వెళ్తున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఇదే స్టాండ్ మీద ఉంటే రేపు ఎన్నికల అంశం ఇదే అయితే జనాలు ఎటు ముక్కు చూపుతారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? క్యాపిటల్ అంశం ప్రధానం అయితే కన్ఫ్యూజన్గా ఉంటే జనాలు కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. అవును. కానీ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా జనాలు కూడా అమరావతి వర్సెస్ మావిగన్ ప్రజలు ఎటు నిలబడతారు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా సరే మావిగన్ని చూస్ చేసుకుంటారు బ్రో. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్ అని ఫ్యూచర్ గురించి జనరేషన్ గురించి ఆలోచిస్తే పెట్టుబడి పెడుతున్నామంటే ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీద పడుతుంది ఖచ్చితంగా. సో అది చూసుకొని ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారు. సో నా ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలుస్తారా? నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తారు. ఇదే స్టేట్మెంట్ మీద ఉంటే 3 పార్టీలు ఉన్నాయి, అవతల కూటమి వస్తుంది, 3 కలిసి వస్తున్నా జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడు కూటమి వచ్చినా కానీ ఇప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటేనే ఎవరైనా గెలిపిస్తారు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. 2 లక్షల కోట్లు అని. ఇప్పుడు నిన్న రీసెంట్గా పార్లమెంట్లో కూడా వాళ్ళ చంద్రబాబు సిస్టమ్ మాట్లాడింది, అమరావతి కాదు అది కమరావతి అని. అంటే అది దాని అర్థం ఏంటి? ఒక క్యాస్ట్కి మాట్లాడుతూ అని. ఇంకొకటి ఏంటంటే అది కొండవీటి వాగు కూడా వస్తే మునిగిపోతుంది. క్యాపిటల్ అనేది ఎప్పుడు మంచిగా ఉంటేనే బాగుంటుంది. అది ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు ఏపీకి ముఖ్యమంత్రి? అంటే ఇప్పుడు మావిగన్ స్టాండ్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వచ్చాక కరెంటు బిల్లులు కానీ కూరగాయల ధరలు కానీ అసలు రేట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? రేట్లు భయంకరంగా పెరిగిపోయింది సార్. అల్లం ఒకప్పుడైతే 50 రూపాయలు ఉండేది, అట్లాంటిది ఇప్పుడు 250, 100 చిల్లర అది చెప్తాను. వీళ్ళు అల్లం పెరిగిందని టీ ధర కూడా పెంచేసారు. అన్నీ పెంచుతారుగా. మరి కరెంటు బిల్లులు మాట్లాడుతున్నట్లయితే ప్రభుత్వం అయితే మేము రేట్లు పెంచట్లేదు, యూనిట్ రేట్ అంటుంది ప్రభుత్వం. వాస్తవంగా కరెంటు బిల్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తగ్గిందా పెరిగిందా? పెరిగిందే కదా సార్ రేట్లు. వీళ్ళు గ్యాస్ లేదని అది లేదనేసి దానివల్ల పెంచుతున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటన్న తేడా అంటే మీ ఉద్దేశంలో? అసలు గత ప్రభుత్వం మేలు, హ్యాపీగా మేలు. జమ్మని రేట్ తక్కువ, అన్నీ అసలు హ్యాపీగా ఉన్నారు. అసలు సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి. ఏం హిట్ అండి? ఏదో తల్లికి వందనం అంటాడు, ఇంకా ఈపోతున్నాడు. ఇది 50 సంవత్సరాలుగా పైబడి 50 సంవత్సరాల పైబడి పింఛన్ అన్నాడు. ఏది ఎలక్షన్ 4 రోజుల ముందు. అప్పుడు ఎలక్షన్ 4 రోజుల ముందుగా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నాడు. యాడిచ్చినాడు? పింఛన్ లేదు, ఏమీ లేదు. కొత్త పెన్షన్ మొదలు పెట్టాల ప్రభుత్వం. 60 ఏళ్ళ పెన్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. 60 నిండిన వాళ్ళకి ఇస్తారు మామూలుగా, అదే ఇంకా ఇవ్వట్ల ప్రభుత్వం. జనాలు చూస్తున్నారు. సో ఏంటి మరి మొత్తంగా చూసుకుంటే అభివృద్ధి అన్న జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? ఏదో పేదోడి కంటే అన్న క్యాంటీను అదేదో పెడుతున్నారు. కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు, ప్రాజెక్టులు కడుతున్నాం అంటున్నారు. వాస్తవంగా జరుగుతున్నాయి మాటలు చెప్తుందా ప్రభుత్వం? ఇది ఊరికే వాళ్ళు చెప్తారు. చూసినారా సినిమా స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు, ఇది ఈ ఒరిజినల్ డూప్లికేట్ అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు. అంతే. ఇంకేం? జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? కంపల్సరీ గెలుస్తాడు, వస్తాడు. 3 పార్టీలు వస్తున్నా కూడా గ్యారంటీగా. అసలు వాళ్ళు మగవాళ్ళు అయితే ఒకటిగా నిలబడి చూస్తాం. ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ బాబు గారు కానీ ఒకటిగా నిలబడి గెలమని చెప్పు. ఏది బీజేపీ పొత్తులు లేకుండా, నువ్వు తెలుసు కదా, నీకు ఓటు వేస్తారు కదా, ఒకటే నిలబడి చూస్తాము పొత్తులు లేకుండా.
అప్పుడు గెలిస్తే ఒప్పుకుంటాం. ఇప్పుడు జగన్ ఒకటే నిలబడినాడు, అది మొగొడతనం. ఒకటే నిలిస్తే అది పక్కా. చూద్దాం. మీరైతే ఎవరు గెలవాలనుకుంటారు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో? సార్ ఎవరు చేసినా పేదోడికి న్యాయం చేయాలి. పేదోడికి న్యాయం జరిగితే ఖచ్చితంగా ఎవరిని గెలుస్తారు. అది ఎవరు మీ దృష్టిలో పేదవాళ్ళకి న్యాయం చేసేది ఎవరంటే? ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎత్తుకోండి, విజయ్ గానే ఏం చేస్తాడు, కొత్తగా పెళ్ళే వాళ్ళు కూడా ఏదో చేస్తానని చెప్తాను. ఇక్కడ ఏమి గురించి మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల్లో సూటి ప్రశ్న, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తేనే బాగుంటుంది.